అన్న ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ దాదాపుగా పరిపాలనా కాలం పూర్తి చేసుకోబోతా ఉంది. ప్రధానంగా యువత. ఈరోజు నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య డిఎస్సి నోటిఫికేషన్ అంటూ కూడా ఒక బోటప్కు నోటిఫికేషన్ రిలీజ్ చేసి మేము గొప్పగా ఉద్యోగాలు ఇచ్చాము, లేదంటే మేము గొప్పగా నోటిఫికేషన్ ఇచ్చాము గత ప్రభుత్వాల కన్నా అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న విధానం కావచ్చు, లేదంటే మేము విద్యా దీవెన ఇస్తూ ఉన్నాము, జగనన్న తోడిస్తూ ఉన్నాము, లేదంటే నాడు నేడు కింద ఈరోజు ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థని ప్రపంచానికే ఆదర్శప్రాయంగా తీర్చిద్దామని చెప్పుకుంటున్న అంశాలు కావచ్చు. మీరు ఒక యువ నాయకుడిగా కాంగ్రెస్లో దీన్ని ఎట్లా చూస్తారు అన్న? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పదవీ కాలం పూర్తయింది. ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మాట, అధికారంలోకి వచ్చే ముందు సిబిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. ఇలా అనేకమైన వాగ్దానాలు ఇచ్చుకుంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం సాక్షి క్యాలెండర్ అయితే మాత్రం రిలీజ్ చేస్తున్నాడు. తన కార్యకర్తలకి మాత్రం, పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకి వాలంటీర్ రూపంలో జాబులు ఇచ్చుకున్నాడు. అంతే తప్ప మెగా డిఎస్సి అని చెప్పి ఒక దగా డిఎస్సిని వదిలి మెగా డిఎస్సి 30,000 పోస్టులు వదలాల్సిన మెగా డిఎస్సిని 6,100 పోస్టులకే పరిమితం చేశాడు. ఆ రోజున మెగా డిఎస్సి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 50,000 పోస్టులు వదిలి అది మెగా డిఎస్సి అంటే దీన్ని 6,100 పోస్టులు మాత్రమే రిలీజ్ చేశాడు. అదీగాక ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్కి ఎవరైనా కనుక ఉద్యోగాలు రాసేటప్పుడు 100 రోజుల పీరియడ్ ఉంటుంది. అలా కాలపరిమితి కూడా లేకుండా ఒకే నెలలో ఎగ్జామ్స్ పెట్టేయడం, టెట్ కానీ డిఎస్సిని కానీ పెట్టేసి ప్రజాలోకాన్ని, విద్యార్థి లోకాన్ని, నిరుద్యోగులను ఇంకొకసారి మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి నేనేదో అధికారంలోకి వచ్చాను, నేను మీ అందరికీ ఇదేదో ఇచ్చానని చెప్పడం తప్ప దేనికి పనికొచ్చే నోటిఫికేషన్ అయితే కాదు. ఆయన నమ్ముకున్న కార్యకర్తలకి మాత్రం వాలంటీర్ ఇచ్చాడు. సచివాలయం చెప్పి పెట్టి ఆయనకు సంబంధించిన కార్యకర్తలకి, వాళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ఇవాళ బీసీ నేస్తం అంటాడు, 18,750 రూపాయలు అంటాడు. అది ఇవాళ బటన్ నొక్కితే ఏ రోజు పడిద్దో తెలియదు. రైతు భరోసా అంటాడు, ఇవాళ బటన్ నొక్కితే ఏ రోజు పడిద్దో తెలియదు. విద్యా దీవెన ఇవాళ బటన్ నొక్కుతాడు, ఏ రోజు పడిద్దో తెలియదు. అమ్మఒడి ఇవాళ బటన్ నొక్కుతాడు, ఏ రోజు పడిద్దో తెలియదు. ఇదంతా ఒక బోటకపు ఎన్కౌంటర్ తప్ప ప్రజల్ని మోసం చేయడానికి. ఇంకా 3 రాజధానుల అంశం అన్నదంటారా? 3 పేక మొక్కలు లాంటి ఇల్లు లేదని అంటే అమ్మకి అన్నం పెట్టలేనోడు చిన్నమ్మకి బంగారు గాజులు కొనిస్తాననే సామెత తప్ప జగన్మోహన్ రెడ్డిది. ప్రజలకు ఉపయోగపడేదంటూ ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డికి జరిగింది ఏంటంటే, ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలు దేనికి ఇచ్చారంటే, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి తల ఊపమంటే తల ఊపడం, తల ఎగరేయమంటే తల ఎగరేయమంటం తప్ప దేనికి లేదు. ఈ గవర్నమెంట్ కనుక ఇంకొకసారి కనుక నిజంగా అధికారంలోకి వస్తే ఈ స్టేట్ నుంచి మనం వేరే స్టేట్లకి వలస వెళ్ళిపోవడానికి జనం కూడా చాలా సిద్ధంగానే ఉన్నారు. అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా చెప్తా ఉన్నారు. వై నాట్ 175, 175 నేనే గెలుస్తున్నాను, ఈసారి గెలిచి వైజాగ్ నుంచే పరిపాలన చేస్తా, వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు కదా. మరి ఏ ధైర్యం అంటారు అన్న? గతంలో అసెంబ్లీలో ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి అమరావతి క్యాపిటల్ అన్నాడు, 30,000 ఎకరాలు అయితే సరిపోతున్నాడు, ఇదే సరిపోతుందని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? నిన్నగాక మొన్న వైజాగ్ వెళ్ళాడు, 5వ తారీఖున వైజాగ్లో పెట్టి నేను వైజాగ్ నుండి క్యాపిటల్ అంటాడు. అంటే మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రజల్ని, అంటే ఇక్కడ రాయలసీమ కాకుండా వీళ్ళు మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి, కృష్ణా గుంటూరు వీళ్ళు మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి రేపు ఇవాళ వెళ్ళి వైజాగ్ అంటే ఉత్తరాంధ్ర ప్రజలను మరొకసారి మోసం చేయడానికి తప్ప ఇంకేముందన్నా? జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాంట్లో ఏంటి? గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 30,000 ఎకరాలు అమరావతి సరిపోతుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ 30,000 ఎకరాలు దేనికి పని చేయట్లా? ఆ రోజు తాత్కాలిక రాజధాని కట్టారని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఈ రాజధాని ఎందుకని పూర్తి చేయట్లేదు? 3 రాజధానులు అంశం అన్నదే కరెక్టే. ఆయన ఏ ఆలోచనతో చెప్పాడు ఏంటన్నది. తినటానికి ఇల్లు లేదంటే ఉండటానికి ఏదో అద్దెలు తీసుకొని ఉందామన్నట్టుగా ఉంది తప్ప ప్రజలకైతే మాత్రం ఏ విధంగా కాడిగా ఉపయోగపడే గవర్నమెంట్ అయితే మాత్రం కాదన్న. చేస్తాను అంటే ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్ళి అడ్డుకుంటున్నాయని చెప్పి ప్రతిపక్షాల మీద నెపం నెట్టే ప్రయత్నం అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. అన్న దేనికి వెళ్తారన్న? అభివృద్ధి జరుగుతూ ఉంటే ఎవరు వెళ్ళరు కదన్నా. నువ్వు ఆ రోజు అసెంబ్లీలో చెప్పింది వాస్తవం కాదా అంటే, నువ్వు ఆ రోజు చెప్పింది అసెంబ్లీలో వాస్తవం కాదనుకుంటే ప్రజలు వాళ్ళ కోర్టుకు వెళ్తున్నారు. నువ్వు ఆ రోజు అసెంబ్లీలో చెప్పింది అంటే 30,000 ఎకరాలని రాజధానిగా కంటిన్యూ చేస్తానని చెప్పిన అమరావతి ఏమైపోయింది? వాళ్ళ 3 రాజధానులు దేనికి తెర మీదకి వచ్చినాయి. అదే అమరావతి కనుక ఉన్నట్టయితే కనుక తర్వాత ఒకటి వికేంద్రీకరణ జరుగుతాయి, మిగిలిన వికేంద్రీకరణ జరుగుతాయి. ఒకదానికి లేదు కానీ ఇంకో దానికి ఏదో తీసుకొచ్చి పెడతానన్నట్టుగా ఉంది. తర్వాత 25 మంది ఎంపీలు నాకేమంటే మెడలు ఉంచుతానన్నాడు. మెడలు ఉంచడం మాట దేవుడికి ఎరుగు. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ప్రధాని దగ్గర మెడలు ఉంచడమే సరిపోతుంది. బాబు, జగను, పవన్ ఈ 3 పార్టీలు తెలుగు ప్రజలను మోసం చేయడానికి పుట్టిన పార్టీలే తప్ప తెలుగు ఆంధ్ర ప్రజల్ని ఏ మాత్రమైనా కానీ సంక్షేమంలో నడిపించే పార్టీలు అయితే మాత్రం కాదు. ప్రత్యేక హోదా తీసుకురావడంలో కానీ ఈ 3 పార్టీలు విప్లవం చెందినవి. సో అదంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు, అసలు భారతదేశం పుట్టిన దగ్గర నుంచి కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు ఒక సచివాలయాన్ని ఒక ముఖ్యమంత్రి తాకట్టు పెట్టారు అంటే రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవాలి. అంటే ఆయన వై నాట్ 75 అన్నారు కదన్నా, దానికి నిదర్శనమే సచివాలయం తాకటం. ఇంకంతకని ఇంకేముంటుందన్నా? వై నాట్ 75 అంటే నేను ఇప్పుడు సచివాలయమే తాకట్టు పెట్టాను,
రేపు మళ్ళీ అధికారంలోకి నేను వస్తే ఆంధ్రాని తీసుకెళ్ళి ఏ తెలంగాణకో, ఏ ఒరిస్సాకో, ఏ వెస్ట్ బెంగాల్కో, ఏ చెన్నైకో, ఏ కర్ణాటకకో తాగడు పెడతాడు. ఇప్పుడు కొత్త సిస్టమ్ కూడా ఒకటి వచ్చింది కదన్నా, మనం డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మనం ఒరిజినల్ వాళ్ళ దగ్గర పెట్టాలి, ఫోటో స్టాట్లు మాత్రం మనం తెచ్చుకోవాలన్నారు కదా, అదే వైనాడు 75 అంటే. సో మరి ఇన్ని చేస్తా కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటే ప్రధానంగా ఈరోజు సొంత చెల్లని కూడా లేకుండా షర్మిలా గారి మీద ఏ విధమైన ట్రోల్స్ చేస్తూ ఉన్నారో మీరు చూస్తూనే ఉన్నారు. దీనికి ఆపండి అని చెప్పాల్సిన కనీసం అన్నగా కాకపోయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా దీని మీద స్పందించకపోవడం అనేదాన్ని మనం అట్లా నిజంగా చిత్తశుద్ధి అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆపండి అని చెప్తారన్న. అంటే ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, ఒక కుటుంబం మీద చిత్తశుద్ధి లేదు. ఒక కుటుంబం మీద చిత్తశుద్ధి లేని వ్యక్తి అంటే ఆడపిల్లలంటే నా సొంత అక్క చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇంట్లో చెల్లెలకే న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి ఇంకా బయట ప్రజలకి ఇంకేం న్యాయం చేస్తాడన్న? అవునా కదన్నా?